హలో నమస్తే అండ్ గెట్స్ ఈరోజు వీడియో వచ్చేసి సిటీ రిజిస్ట్రేషన్ గురించి అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో అసలు సిటీ రిజిస్ట్రేషన్ అంటే ఏంది, ఎందుకు చేసుకోవాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఈరోజు నాకు అపాయింట్మెంట్ కూడా ఉంది. సో నేను ఎలా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా అండ్ ఎలా మీరు బుక్ చేసుకోవాలి అని అన్నీ చూపిస్తాను ఈరోజు వీడియోలో. అండ్ ఇంకా లేట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ సిటీ రిజిస్ట్రేషన్ అనేది ఏంది అని చెప్పాలంటే ఇది ఒక ఫస్ట్ అఫీషియల్ స్టెప్ అనమాట. మనం జర్మనీకి వచ్చినాక చేయాల్సిన పని. అండ్ ఇదే చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ వీడియో చేస్తున్నా కూడా. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిన తర్వాత మన పేరెంట్స్ కాల్ చేసి చెప్తాం కదా, అంటే నేను ఇక్కడికి రీచ్ అయినా అని. సో అట్లనే నువ్వు ఇండియా నుంచి జర్మనీకి వచ్చిన తర్వాత నువ్వు జర్మన్ అఫీషియల్స్కి అంటే జర్మన్ గవర్నమెంట్కి నేను ఇక్కడికి వచ్చినా అని మన అఫీషియల్కి చెప్పడమే. సో ఇలా చేస్తే ఏంటంటే ఆ గవర్నమెంట్కి అర్థమైపోద్ది, అంటే ఎక్కడ సిటీలో ఎంతమంది ఉంటున్నారు పాపులేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్లాన్ చేయాలనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం అని ఈ కాన్సెప్ట్ తెచ్చారు. సో అండ్ ఈ సిటీ రిజిస్ట్రేషన్ కావాల్సిన మెయిన్ రెండు డాక్యుమెంట్స్, ఒకటి నీ పాస్పోర్ట్, వీసా అండ్ మన ల్యాండ్ లార్డ్ డాక్యుమెంట్, అంటే మన కాంట్రాక్ట్, హౌస్ కాంట్రాక్ట్. సో ఈ రెండే మెయిన్ డాక్యుమెంట్స్ అనమాట మన ఈ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అసలు ఎందుకు ఈ సిటీ రిజిస్ట్రేషన్ ఇంత ఇంపార్టెంట్ జర్మనీలో అని చెప్పాలంటే, నువ్వు ఒక అడ్రస్తో నువ్వు ఇక్కడ సిటీలో రిజిస్టర్ అయినావు అనుకో, సో నీ అడ్రస్కి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే నీ ట్యాక్స్ ఐడి, నీ సోషల్ సెక్యూరిటీ నెంబరు, తర్వాత నువ్వు ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా అన్నిటికీ ఈ డీటెయిల్స్ కావాలి. సో నీకు ఒక అఫీషియల్ ఒక అడ్రస్ ఉంటే ఇవన్నీ నీ అడ్రస్ పంపిస్తారు. సో అందుకని నువ్వు నీ ఉంటున్న అడ్రస్తో నువ్వు అక్కడ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ నీకు సిటీ రిజిస్ట్రేషన్ కాలేదనుకో, నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేవు, అంటే నీకు ప్రతి నెల నీ బ్లాక్ అమౌంట్ డబ్బులు నీకు రావు అండ్ నీ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ కాదు అండ్ ఏమన్నా నువ్వు కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా నువ్వు పార్ట్ టైం చేయాలన్నా ఏమీ నీకు కుదరవు అనమాట. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది సింపులే, కానీ ఇక్కడ వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలామందికి హౌస్ కాంట్రాక్ట్ దొరకట్లేదు, అంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి. సో హౌస్ కాంట్రాక్ట్ దొరికితేనే మనం ఈ సిటీ రిజిస్ట్రేషన్ అని చేసుకోగలుగుతాం. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే సబ్లెట్స్లలో ఉంటున్నారు. సో సబ్లెట్స్లలో ఉంటే మనకి సిటీ రిజిస్ట్రేషన్ కాదు అండ్ 1-2 months ఉంటాం అంతే. దాని తర్వాతనే మనం హౌస్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఇక్కడ జర్మనీలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే జనాలు ఎక్కువైపోయారు, ఇల్లులు తక్కువైపోయినాయి. సో అందరికీ హౌస్ కాంట్రాక్ట్స్ దొరకట్లేదు, కాబట్టి కొంచెం అందరు ఈ ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారు సిటీ రిజిస్ట్రేషన్ దొరకక. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనుంటున్న ఇంట్లోనే ఇప్పుడు మా ఫ్రెండ్ని తెచ్చుకొని ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ ఇప్పిద్దామన్నా కానీ అది కుదరదు, ఎందుకంటే ఒక మనిషికి ఇన్ని స్క్వేర్ మీటర్స్ అనేది చూపించాలి వాళ్ళు. సో ఇప్పుడు నేనుంటున్న రూమ్లో మా ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ చేయిద్దామన్నా కుదరదు. సో అందుకని ఇక్కడ చాలా వరకు ఫ్రెండ్స్ అందరు కలిసి ఉండడం కుదరదు, రూమ్కి ఒక్కొక్కరే ఉంటారు. అంటే ఒకవేళ రూమ్ పెద్దగా ఉంటే, అంటే 24 square meters ఉంటే ఇద్దరు ఉండొచ్చు, 12 square meters ఉంటే ఒకరు ఉండొచ్చు అనమాట. సో ఇదే అనమాట, అందుకే ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ కొంచెం అందరికి ఇబ్బంది అవుతుంది. కొద్దిసేపట్లో నాకు అపాయింట్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ అటెండ్ అవ్వాలి అండ్ దాంతోపాటు ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి సిటీ రిజిస్ట్రేషన్ అండ్ మీరుంటున్న సిటీ పేరు కొట్టాలి. సో ఏమంటే ఫస్ట్ మనకి రాథోస్ అని కనిపిస్తుంది కదా, సో అలా ఒకటి వస్తుంది. ఏమంటే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మీకు మేక్ అన్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇదే మనకు కావాల్సింది, అంటే సిటీ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు నాకు నేను చేంజ్ ఆఫ్ అడ్రస్ తీసుకుంటున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేసుకుంటున్నా. అడ్రస్ చేంజ్ చేసిన ప్రతిసారి కూడా మనం సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది మర్చిపోవద్దు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదైతే కావాలనుకుంటారో అది ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మనకి కింద ఇంకా నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ ఉంటాయి. దానికంటే ముందు ఇది టైమింగ్ ఉంటుంది, అంటే మనకి ఏ టైమింగ్లో కావాలో మనం స్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్స్కి వస్తాం. సో ఇక్కడ డీటెయిల్స్లో మీ పేరు, అంటే కరెక్ట్ పాస్పోర్ట్లో ఎట్లుంటే అట్లే కొట్టాలి. అండ్ మీ ఫోన్ నెంబర్ కొంతమందికి ఉండకపోవచ్చు రాగానే, సో ఏం కాదు, మెయిల్ ఐడి పెడితే చాలు. మెయిల్ ఐడికి మీకున్న టీ నెంబర్ అనేది వస్తుంది. A few moments later. ఇదే అనమాట మన సిటీ రిజిస్ట్రేషన్ హాల్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయో చూపిస్తా. అండ్ ఏమన్నా అఫీషియల్గా మనం ఏమన్నా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నా కానీ మొత్తం ఇక్కడే. దీన్ని రాథోస్ అని కూడా అంటారు. లోపలికి వచ్చి కూర్చోవాలి, మన అపాయింట్మెంట్ వచ్చేదానికి వెయిట్ చేయాలి. లోపల మొత్తం ఇలా ఉంటుంది అనమాట, అంటే మన అపాయింట్మెంట్ లోపల జరిగిద్ది. ఇది వెయిటింగ్ హాల్ లెక్క. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఒక స్క్రీన్. సో అక్కడ మన క్యూఆర్ స్కాన్ చేసి మనం
మన అపాయింట్మెంట్ ఓకే చేసుకోవాలి, అంటే మనం వచ్చినా లేదా కన్ఫర్మేషన్ కోసం. మన అపాయింట్మెంట్ 10 minutes ముందు వచ్చి ఇక్కడ అపాయింట్మెంట్ చెక్ ఇన్ అని కొట్టాలి, అంటే మనం వచ్చినా లేదా కన్ఫర్మేషన్ కోసం. ఓన్లీ 10 minutes ముందే వర్క్ అయ్యిద్ది. ఇక్కడ స్కానర్ ఉంది కదా, సో మనకు ఇచ్చిన క్యూఆర్ స్కాన్ చేస్తే అపాయింట్మెంట్ ఓకే అయ్యిద్ది అనమాట. క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత యాక్టివ్ అని వస్తుంది, యాక్టివ్ అని కొట్టాలి. సో మనకి ఇప్పుడు ఒక వెయిటింగ్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు వెళ్ళి ఈ హాల్లో కూర్చొని మనకి ఈ నెంబర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. మనకి ఇచ్చిన టర్మినల్ నెంబరు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఆ డిస్ప్లేలో చూసుకొని మనం లోపలికి వెళ్ళాలి. అండ్ రూమ్ నెంబర్స్ కూడా ఉంటాయి పక్కనే. సో ఏ రూమ్ అయితే మనకు అలాట్ చేస్తారో అక్కడికి వెళ్ళాలి. మన నెంబర్ వచ్చిందనమాట 1236. సో రూమ్ నెంబర్ 6కి వెళ్ళాలి. అండ్ మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ప్లస్ మన రెంటల్ అగ్రిమెంట్, ఈ 2 మెయిన్. అయిపోయిందనమాట సిటీ రిజిస్ట్రేషన్. సో ఏం లేదు, జస్ట్ మన పాస్పోర్ట్ తీసుకొని అవి స్కాన్ చేసి అండ్ మన అడ్రస్ కూడా వెరిఫై చేసుకుంటారు. ఇప్పుడు నేను అడ్రస్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి నా పాత అడ్రస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవన్నీ ఒకసారి చూసుకొని మనకి కొత్త అడ్రస్కి మన పేరు షిఫ్ట్ చేస్తారనమాట. సో అక్కడికి మన లెటర్స్ అన్నీ వస్తాయి ఇప్పటి నుంచి. ఇంత అనమాట సిటీ రిజిస్ట్రేషన్. సో చాలా సింపుల్. ఒక అపాయింట్మెంట్ దొరకడం ఒక్కటే కొంచెం కష్టం, దొరికితే ఎమ్మటే ఒక 5 minutes వర్క్ ఇది. కానీ టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నీకు 8:20కి అపాయింట్మెంట్ అంటే ఖచ్చితంగా 8:10కి అక్కడికి వెళ్ళి నీ అపాయింట్మెంట్ ఓకే చేసుకోవాలి. నువ్వు 8:21కి వెళ్ళినా నీ అపాయింట్మెంట్ క్యాన్సిలే, మళ్ళీ రేపుకోవాలి. సో ఇక్కడ టైం అంటే టైమే. ఈరోజు అపాయింట్మెంట్ పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలి. ఈరోజు యాక్చువల్గా నా క్లాస్ 9కి. సో ఇప్పుడు 8:30 అవుతుంది. క్లాస్కి వెళ్ళేసరికి ఇంకో 20 minutes. సో అంతే ఇంకా. కానీ చలి మాత్రం ఇప్పుడు అక్టోబరే కానీ ఘోరంగా ఉంది. ఇంకా డిలెట్ ఉంటుంది నాకే తెలియదు. ఇప్పుడే మాత్రం వణుకుడు గుర్తిస్తుంది ఇంకా. సరే మరి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి సిటీ రిజిస్ట్రేషన్ గురించి అన్న. సో అంతే మరి ఇంక ఈరోజు వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.